చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 వరకు జరగనున్నాయి. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో నవీన్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అన్ని శాఖల అధికారుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా కీర్తింపబడుతుంది చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించేసి 9వ తారీఖు వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాలకు సంబంధించి అనే విషయాన్ని ఆలయ ఈవో నవీన్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బ్రహ్మోత్సవాలు అనేది ప్రారంభం కానున్న నేపథ్యం దాదాపు 12 లక్షల మంది భక్తులు హాజరయ్యే నేపథ్యం ఉందని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాట్లు అనేవి ఏ విధంగా చేశారు? శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 2/2/2025 నుండి 9/2/2025 వరకు అత్యంత వైభవపేతంగా నిర్వహించేందుకు కూడా మేము జిల్లా స్థాయి సంబంధించిన వివిధ శాఖాధికారులతో సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ముఖ్యంగా పోలీస్ శాఖ వారి సహకారంతో క్యూ లైన్లో కానీ మన పార్కింగ్ ప్రదేశాల్లో కానీ గట్టు కింది నుంచి పైకి ఎక్కే సమయంలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళు పోలీస్ ఫోర్స్ని నియమించి అట్లాగే చైన్ స్నాచింగ్ కానీ థెఫ్ట్ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే వెంటనే ప్రతిస్పందించేందుకు కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన పార్కింగ్ ప్రదేశం ఎల్లాడగూడెం హైవే కానించి మన గుట్టపై వరకు దాదాపు 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ ప్రదేశాల్లో కూడా మనం 24 గంటలు పోలీసు వారు మరియు మెడికల్ వారు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అట్లాగే మన వచ్చే భక్తులకు ఎటువంటి పారిశుద్ధ్యపరంగా ఇబ్బంది లేకుండా గ్రామ పంచాయతీ శాఖ వారి సహకారంతో డిపిఓ గారి ఆధ్వర్యంలో మరియు మన నారపల్లి ఎంపీడీఓ గారి పర్యవేక్షణలో వారు షిఫ్ట్ల వైజ్గా 3 షిఫ్ట్లుగా గ్రామ పంచాయతీ సిబ్బంది నియమించి పారిశుద్ధ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా వారు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నారు. అట్లాగే పోలీసు వారు కూడా దాదాపు 1000 మందితో బందోబస్తుతో మన క్యూ లైన్లలో స్వామివారి సేవ వెళ్ళే సమయంలో కూడా వాళ్ళు రోపు పార్టీ సపరేట్గా అరేంజ్ చేసి ఉన్నారు. వారికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం సమకూరుస్తుంది. అట్లాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా గట్టు పైన మరియు గట్టు కింద ఏదైనా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే సత్వరం ప్రతిస్పందించేందుకు కూడా వారు 2 అంబులెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే అగ్నిగుండాల కార్యక్రమం రోజు కానీ మరియు కళ్యాణం రోజు కానీ ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా 2 ఫైర్ ఇంజన్లు స్టాండ్ బై పెట్టి ఉన్నారు. అట్లాగే స్వామివారి కళ్యాణం మనకు నైట్ జరుగుతుంది కాబట్టి మనకు ఎలక్ట్రిసిటీ పరంగా ఏది ఇష్యూ రాకుండా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా షిఫ్ట్ల వైజ్ 24 గంటలు అందుబాటులో ఉండేందుకు వారు కూడా డైలీ వచ్చి ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మర్లో కానీ ఇంకేదైనా కరెంట్ అప్ అండ్ డౌన్ రాకుండా ఉండేందుకు కూడా వారు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించి అంటే 9వ తారీఖు వరకు జరగనున్న నేపథ్యం ఉంది. రోజువారీ కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయి? మనకు ఈరోజు అంటే ఆదివారం 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలోని రామగిరి రామాలయం నుండి స్వామివారి సేవ నగరోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఎట్టి కార్యక్రమం నల్గొండ నుండి మన రామాలయం నుండి చెర్లపల్లి మన బైపాస్ రోడ్ వరకు కూడా స్వామివారి నగరోత్సవం జరుగుతుంది. అట్లాగే మనకు ప్రధాన ఘట్టమైనటువంటి 4వ తారీఖు నైటు అంటే తెల్లవారితే 5వ తారీఖు ఉదయం 4 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో భాగంగా స్వామివారి సేవ మన గర్భగుడి నుండి కళ్యాణ మండపంలో తీసుకురావడం జరుగుతుంది. అట్టి సమయంలో భక్తులు ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారు సపరేటు రోప్వేతో ప్రత్యేక స్పెషల్ పార్టీ వారితో వారు ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే 6వ తారీఖు నైటు తెల్లవారితే 7వ తారీఖు శుక్రవారం మార్నింగ్ 6 o'clockకి మనకు అగ్నిగుండాల కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం మనకు 9వ తారీఖు రోజు ఎల్లారెడ్డిగూడెం మరియు చెరువుగట్టు గ్రామాలలో స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమంతో ఇటు కార్యక్రమం సమాప్తమైంది. చూడొచ్చు, ప్రారంభమైనటువంటి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేసి ఆలయం చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా అగ్నిగుండాల కార్యక్రమం అవుతుంది, అదేవిధంగా కళ్యాణోత్సవం అవుతుంది. వీటికి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు హాజరయ్యే నేపథ్యం ఉంది కాబట్టి పోలీస్ శాఖ దీనికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు సంబంధించి అనారోగ్య సమస్యలు తలెత్తిన దానికి సంబంధించేసి మెడికల్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాము. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఎక్కడి కార్యక్రమాలు అక్కడ వెంటనే తెలుసుకునే విధంగా వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 సీసీ కెమెరాలతో మాత్రము నిఘా అనేది ఉంచడం జరిగింది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు అనేవి సక్రమంగా సజావుగా సాగే విధంగా అన్ని శాఖల అధికారులతో కలిసి మేము ముందు సాగుతున్నామని చెప్పేసి కూడా ఆలయ ఈవో నవీన్ చెప్తున్న పరిస్థితి ఉంది. చెరువుగట్టు నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.